వరద బాధితుల నష్టపరిహారంపైన ప్రత్యేక దృష్టి సారించారు ఏపీ సీఎం చంద్రబాబు. నష్టపరిహారంపైన సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరదల వల్ల 2,13,456 ఇళ్లు నీట మునిగినట్లు అంచనాకు వచ్చిన ప్రభుత్వం ఇప్పటికే 84,505 ఇళ్లలో జరిగిన నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసింది. వరదల్లో వేలాది బైక్లు, కార్లు, ఆటోలు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న బైక్లకు కూడా నష్టపరిహారం ఇవ్వనుంది ప్రభుత్వం. వర్షాల వల్ల 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని అంచనాకు వచ్చింది. నీట మునిగి ఆస్తి నష్టం జరిగిన ఇళ్లతో పాటు మొదటి అంతస్తులో ఉన్న వారికి సైతం సాయం ప్రకటించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పూర్తిగా దెబ్బతిన్న వారికి నిబంధనల ప్రకారం కొత్త ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బాధిత కుటుంబానికి సహాయం అందజేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. త్వరితగతిన నష్ట అంచనాలు పూర్తి చేసి ఈ నెల 17వ తేదీన బాధితులకు సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందిస్తారు. విజయ్ చంద్రన్. సంధ్య సీఎం చంద్రబాబు నాయుడు వరద పరిస్థితుల మీద మంత్రులతో పాటు అధికారులకు సంబంధించి దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, నారాయణ, రాజేంద్ర మనోహర్లతో పాటు అధికార యంత్రాంగంతో దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన సమగ్రంగా తన రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నష్టం జరిగినటువంటి దాని మీద ఎంత మేరకు నష్టం జరిగిందనే దానికి సంబంధించినటువంటి రివ్యూ చేశారు. ఇప్పటి వరకు అధికారులు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే కనుక 2,13,456 ఇళ్లు నీట మునిగినట్లుగా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. వీటితో పాటు ఇళ్లకు సంబంధించినటువంటి నష్టాన్ని ఇప్పటి వరకు చూస్తే కనుక 84,500 ఇళ్లలో నష్టం పూర్తిగా జరిగినట్లుగా అంచనా వచ్చింది. తర్వాత 2,13,456 వరదలు అంటే మొత్తంగా మునిగినట్లుగా అంచనా వేయడం జరిగింది. వీటితో పాటు వేలాది ద్విచక్ర వాహనాలు, తర్వాత ఆటోలు, వీటితో పాటు కార్లు కూడా ధ్వంసం కావడం జరిగింది. 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని చెప్పేసి అధికారులు చంద్రబాబు నాయుడుకు తెలపడం జరిగింది. ఈ నష్టం సంబంధించిన అంచనాను పూర్తి చేస్తే కనుక ఈ నెల 17వ తేదీన వారికి నష్టపరిహారం అందజేస్తాము. కాబట్టి త్వరితగతిన ఈ నష్టం అంచనాను వేయాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. వీటితో పాటు నీటిలో మునిగినటువంటి ఈ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లు, వాటికన్నిటికి కూడాను మొదటి ఫ్లోర్తో ఏదైతే ఎంత మేరకు మునిగింది అనే దాని మీద దృష్టి పెట్టాలి. తర్వాత మొదటి పోర్షన్ ఏదైతే అంటే మొదటి అంతస్తు వరకు, తర్వాత రెండవ అంతస్తు, మూడవ అంతస్తు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా సేకరించాలని చెప్పడం జరిగింది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో పూర్తి స్థాయిలో మునిగిన వారికి ఎక్కువ మొత్తంలోనూ, ఆ తర్వాత 2, 3, 4, 5 ఈ ఫ్లోర్లు ఏవైతే ఉన్నారో వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఈ పూర్తిగా మునిగిన వారికి శాస్త్రీయంగా ఎంత ఇవ్వాలి, తర్వాత పై ఉన్నటువంటి పోర్షన్లో ఉన్నటువంటి వారికి ఎంత ఇవ్వాలనే దాని మీద ఒక నివేదిక తయారు చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీటితో పాటు త్వరితగతిన ఈ అంచనా వేయడం అనేది నష్టపరిహారానికి సంబంధించినటువంటి శాస్త్రీయబద్ధంగా వాటిని చేయడంతో పాటు ఆ అంచనా కూడా ఖచ్చితంగా ఉండాలి. బాధితులందరికీ కూడాను ఏ ఒక్కరూ మిస్ కాకుండా నష్టపరిహారం అందేట్లు చూడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే బాధితులకు ఈ నష్టపరిహారాన్ని ఎప్పుడు అందించే అవకాశం ఉండొచ్చు, అంటే దీనికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్? అంటే వీళ్ళు సర్వే పూర్తి చేసిన వెంటనే ఈ నెల 17వ తేదీన దానికి సంబంధించిన నష్టపరిహారం అందజేస్తామని చెప్పడం జరిగింది. అంటే 17వ తేదీలోగా వాటిని పూర్తి చేసి దానికి సంబంధించిన నివేదికను కూడా పూర్తి స్థాయిలో అందజేయాలి. ఎవరికెవరికి ఎంతెంత మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది అంటే కనుక కొన్ని కాలనీలో ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత పూర్తిగా నీటి మునిగినటువంటి వారికి జరిగిన నష్టము, వీటన్నిటికి కూడాను ఈ ఏరియాకు ఇంత అంటే దానికి సంబంధించినటువంటి నష్టం యొక్క అంచనాను బట్టి దాన్ని వేయాలని చెప్పేసి అధికార యంత్రాంగాన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వేసే దాంట్లో కొన్ని చోట్ల పూర్తిగా పేదవారి ఇల్లు ఉన్నాయి కాబట్టి వారికి ఇల్లు కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకి పక్కాలు నిర్మించేందుకు కూడా పకడ్బందీ ప్రణాళికలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. వారికి ఇక్కడ ఇల్లు మునిగిన చోట వాళ్ళకి అద్దెల్లో ఉన్న వారికి అందరికీ కూడాను ఒక కాలనీలు ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో దానికి సంబంధించినటువంటి భూసేకరణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అక్కడ కొన్ని కాలనీలు కూడా నిర్మించే అవకాశం ఉంది. రైట్ విజయ్ చంద్ర. మనం చూస్తున్నాము ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. వరదల్లో పూర్తిగా
దెబ్బతిన్నటువంటి ఇంట్లకు సంబంధించినటువంటి సర్వే కూడా నిర్వహిస్తూ ఉన్నారు. 17వ తేదీలోపు ఇక్కడ సర్వే మొత్తం కూడా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఆ పరిహారాన్ని ఇచ్చేటువంటి యోచనలో ఏపీ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. వరదల వల్ల దెబ్బతిన్నటువంటి బాధితులందరూ మాత్రమే కాకుండా ఇంటికి సంబంధించి అలానే వాళ్ళు కోల్పోయినటువంటి బైక్స్ కావచ్చు ఇతరత్ర వాహనాలకు సంబంధించి కూడా ఇందులో రివ్యూ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.